మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభావం. ఇకపై ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభావం. ఇకపై ఉచిత బస్సు ప్రయాణం మనకైతే లేదని చెబుతున్నారండి. ఈ యొక్క టాపిక్లో మనం చాలా జాగ్రత్తగా చూడాలండి. క్యాన్సిలేషన్ ఆఫ్ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభావం. ఇక ఉచిత బస్సు ప్రయాణం మనకైతే లేదు అని చెబుతున్నారండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకైతే సగం ఛార్జీల బస్సు ప్రయాణం చేస్తున్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకైతే ఉచిత ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన వాగ్దానం మహిళా సాధికారత మరియు ప్రాప్యత కోసం ఓ వరంలా భావించబడిందండి. కానీ చూసినట్లయితే ఈ చొరవ నుండి చాలామంది మహిళలు నిజంగా ప్రయోజనం పొందినప్పటికీ దాని దుర్వినియోగం కూడా మనకైతే బాగా పెరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఇతర ప్రయాణికులకు కూడా కలిగించే అసౌకర్యం గురించి మనకైతే ఆందోళన కూడా మనకైతే బాగా వచ్చిందని చెప్పుకోవచ్చండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిస్సందేహంగా లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి మరియు మహిళలకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ఒక ప్రగతిశీల దశని చెప్పుకోవచ్చండి. అయితే కొందరు అవసరమైన ప్రయాణాలు చేస్తున్నారు ద్వారా ప్రయోజనాన్ని దుర్వినియోగం కూడా మనకే చేస్తున్నారండి. తద్వారా ప్రజల్లో బస్సుల్లో రద్దీని పెంచడం మరియు ఇతరులకు అసౌకర్యం కలుగుతున్నారు మనకైతే నివేదికలు కూడా మనకైతే బాగా వచ్చాయని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా అనవసరమైన పనుల కోసం ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి పనికిమాల ప్రయోజనాల కోసం కూడా ఉచిత బస్సు ప్రయాణాలు మనకైతే ఇక్కడ దుర్వినియోగం చేయడం హైలైట్ చేయబడిన ప్రధాన అంశంగా మనకైతే చెప్పడం జరుగుతుందండి. వస్తువులను బట్వాడా చేయడానికి లేదా రోజువారీ వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఇక్కడ ఉచితంగా ప్రయాణించే వ్యక్తులు ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ ప్రజా వనరుల బాధ్యరహిత వినియోగం గురించి ప్రశ్నలు కూడా మనకి తలెత్తాయని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా అంతేకాకుండా ఉచిత ప్రయాణాన్ని పొందే ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల బస్సుల రద్దీకి దారితీస్తుంది. వారి రోజువారీ పని కోసం ప్రజా రవాణాపై ఆధారపడే వారితో సహా సాధారణ ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారండి. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఉచిత బస్సు సౌకర్యం పొందడంలో పాల్గొనడంతో రద్దీ సమస్య మనకైతే మరింత తీవ్రమైందని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా అదనంగా ఉచిత బస్సు ప్రయాణం యొక్క ఆర్థిక ప్రభావం ఆటో రిక్షాల వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై ప్రతికూల ప్రభావం కూడా చూపిస్తుందని ప్రభుత్వానికి అయితే ఇక్కడ ఇతర ప్రయాణాలకు కూడా సంభావ్య ఆర్థిక చిక్కులు కూడా వచ్చాయని కొంతమంది ఇక్కడ ఆందోళన కూడా తలెత్తుందని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఈ సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని అందరికీ సమానమైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూనే ఉచిత బస్సు ప్రయాణం దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి చర్యలు కూడా మనకైతే ఇక్కడ అమలు చేయాలని కోరారండి. ఒక ప్రతిపాదిక పరిష్కారం ఏమిటంటే మహారాష్ట్రలోని అమలు చేసిన విధంగా మహిళలకు సగం ఛార్జీల టికెట్లు మనకైతే ప్రవేశపెట్టిందండి. ఇది రద్దీని తగ్గించడంలో మరియు ఇతర ప్రయాణికులపై భారం కూడా తగ్గించడం మనకు సహాయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాలండి. ఏదైనప్పటికీ మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దాన్ని ఎదురయ్యే సవాళ్ళు కూడా పరిష్కరించాల్సిన అవసరం మనకైతే రెండింటినీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి సమతుల్య దృక్పథం మరియు సమస్యను కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం మరియు ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేయాలి మరియు అదేవిధంగా ప్రయాణికులందరికీ కూడా ప్రయోజనాలు పరీక్షించడంతో పాటు మనకైతే ఇక్కడ ప్రజా వనరుల బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఆచరణీయ పరిష్కారం మనకైతే కనుగొనాలి అని కూడా చెప్పడం జరుగుతుందండి. ఉచిత బస్సు ప్రయాణ చొరవ యొక్క భవిష్యత్తు గురించి నిర్దిష్ట నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యాక్సెస్ ఈక్విటీ మరియు సమర్థత సూత్రాలు సమర్థించే మరియు స్థిరమైన పరిష్కారం మనకు కనుగొనడానికి వాటాదారులు ఇక్కడ సంభాషణ మరియు సహకారంలో పాల్గొనడం అత్యవసరం చెప్పుకోవచ్చండి. సామూహిక ప్రత్యామ్నాయ ద్వారా కూడా సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పౌరులందరికీ కూడా అవసరమైన అవసరాలు కూడా తీర్చే రవాణా వ్యవస్థను మనం అయితే ఇక్కడ మేము నిర్ధారించగలము అని చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.